fuel economy, planning commission definitions regarding developing countries, etc. In the unit 2, second year, second chapter, that name is population and human resources development. Population and human resources development. In this present chapter, I am going to explain about various topics relating to the population of a country and causes of birth rate and matters relating to human resources development or HRD. Nowadays, the present day world always talking about human resources of a particular country in the discipline of matter like development of any category in economic ways. ఈ రెండవ పాఠంలో మనము జనాభాకు సంబంధించినటువంటి అనేక అంశాలను అదేవిధంగా మానవ వనరులకు సంబంధించినటువంటి అంశాలను చూడబోతూ ఉన్నాం. ఇది మనకి సెకండ్ చాప్టర్ అన్నమాట. అండర్ దట్ ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ టాపిక్ యాజ్ థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, జనాభా పరిణామ సిద్ధాంతం, థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. ది వర్డ్ డెమోగ్రఫీ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ది పాపులేషన్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ కంట్రీ, birth rates and death rates relating to the economy and people living standards in one country. These are the various matters which we are going to study in this theory, that is demographic transition theory relating to population of one country. This theory always discuss about economic welfare of the study human resources. The theory demographic transition always having 3 levels of stages. ఈ జనాభా పరిణామ సిద్ధాంతంలో మనకెప్పుడు కూడా 3 రకాల దశలు ఉన్నాయి. ఈ 3 రకాల దశల్లో మనం అనేక రకాలైనటువంటి అంశాలని చూడబోతూ ఉన్నాం. దిస్ థియరీ కన్సిస్ట్ ఆఫ్ 3 levels ఆఫ్ స్టేజెస్ బై నేమ్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్. త్రూ దీస్ స్టేజెస్ వీఆర్ గోయింగ్ టు ఎస్టిమేట్ ది బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్ ఆఫ్ వన్ కంట్రీ ఇన్ ది వ్యూ ఆఫ్ economic development and its population ratios, etc. I am going to explain about first stage. జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదటి దశను చూద్దాం. ఈ మొదటి దశ మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దిస్ స్టేజ్ స్టార్ట్స్ అప్ టు ది ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, దట్ బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్ ఆర్ సో ఇంక్రీజ్డ్ ఇన్ దిస్ ఫస్ట్ స్టేజ్. ఈ మొదటి రకమైనటువంటి దశలో జననాల రేటు అదేవిధంగా మరణాల రేటు రెండూ కూడా వృద్ధి చెందుతూనే ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఇట్స్ ట్రెడిషనల్ లివింగ్ కండిషన్స్ అండ్ ప్రిమిటివ్ నేచర్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ అవర్ కంట్రీ. ప్రజల యొక్క జీవన స్థితిగతులు పురాతనమైనవిగాను సాంప్రదాయకమైనవిగాను ఉండటం వల్ల వైద్య సదుపాయాలు మనం ఆశించినంత మేరకు అభివృద్ధి చెందకపోవడం వల్ల మొదటి రకమైనటువంటి దశలో జననాల రేటు మరణాల రేటు రెండూ కూడా ఎక్కువగానే ఉండటం జరిగింది. అందువల్ల మనం ఎక్కువ జనాభా నిష్పత్తిని నమోదు చేసుకోవటం జరిగింది. ఇన్ దిస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ వీఆర్ రికార్డెడ్ హై బర్త్ రేట్స్ యాజ్ వెల్ యాజ్ హై డెత్ రేట్స్ బికాజ్ ఆఫ్ అవర్ ల్యాకింగ్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అవేర్నెస్ రిగార్డింగ్ పర్సనల్ కేరింగ్ ఆఫ్ శానిటేషన్. వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో కానీ వైద్య సదుపాయాల విషయంలో కానీ మనం వెనుకబడి ఉండటం వల్ల మొదటి దశలో ఈ సిద్ధాంతానికి సంబంధించి జననాల రేటు మరణాల రేటు రెండు ఎక్కువగానే నమోదు చేయడం జరిగింది. సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫీ. సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ సమ్ రేట్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ బర్త్ రేట్స్, సమ్ రేట్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ బర్త్ రేట్స్ యాజ్ వెల్ యాజ్ డెత్ రేట్స్. ఈ రెండవ రకమైనటువంటి జనాభా సిద్ధాంతంలో మనకి జననాలు అయితే కొంతమేరకు తగ్గినాయి, అవి మనం ఆశించినంత స్థాయిలో లేవు, కానీ మరణాల రేటు మాత్రం బాగానే పెరుగుతూ ఉంది. బికాజ్ ఆఫ్ ది లో డెత్ రేట్స్ వీఆర్ ఇంప్రూవ్డ్ సమ్హౌ హెల్త్ ఫెసిలిటీస్ ఆర్ మెడికల్ ఎయిడ్ ఇన్ దీస్ స్టేజ్. వైద్య సదుపాయాల యొక్క అవకాశం పెంచుకోవడం వల్ల కానీ పర్సనల్ హెల్త్ కేర్ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో ప్రజలు కొద్దిగా శ్రద్ధ వహించడం వల్ల కానీ కొద్దిగా మనము జననాల రేటును తగ్గించుకోవడం జరిగింది. కానీ మరణాల విషయం దగ్గరికి వచ్చేపాటికి అనేక రకాలైనటువంటి అంటువ్యాధులు అనేక రకాలైనటువంటి మందులు అందుబాటులో లేకపోవటం వల్ల ప్లెగు వ్యాధి, కలరా వ్యాధి, పోలియో వ్యాధి ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రాణాంతకమైన జబ్బులు రావడం వల్ల ప్రజలు ఎక్కువగా మరణాల బారిన పడ్డారు. అందువలన మరణాల రేటు మాత్రం పెరుగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ
మనకు జననాల రేటు మాత్రమే తగ్గింది. అది మన ఎక్స్పెక్టెడ్ లెవెల్కి వెళ్ళలేకపోయింది. జననాలు ఇంకా బాగా తగ్గాలని ఆశించాము, కానీ ఆశించినంత రేటుకు తగ్గలేదు, కొంతవరకు మాత్రమే తగ్గడం అనేది జరిగింది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ది ఇయర్ 1921 ఇయర్ రికార్డెడ్ యాజ్ గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్. 1921వ సంవత్సరాన్ని ఈ రెండవ దశకు సంబంధించి మనము గొప్ప విభాజక సంవత్సరము అని చెప్పి పిలుస్తాము. ది పాపులేషన్ స్టడీస్ ఆల్వేస్ డిస్క్రైబ్స్ ది ఇయర్ 1921 యాజ్ ది గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్ ఇన్ అవర్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. Because of that reason, the second stage also consists of birth rates and death rates at our expected level. Next, third stage, that is the stage of modern of demographic transition. The stage further called as third stage of demographic transition or modern stage of demographic transition. In this stage, we are going to discuss about the modern periods of lifestyles. The modern periods of lifestyles, because we are so much developed in education matters and health matters here. ఈ మూడవ రకమైనటువంటి దశలో ఈ సిద్ధాంతానికి సంబంధించి ప్రజలు మొత్తం కూడా దేశ స్థాయిలో విద్యా ప్రమాణాల విషయంలో కానీ, అదేవిధంగా ఆరోగ్య ప్రమాణాల విషయంలో కానీ చాలా వరకు ఎవేరుడుగా ఉన్నారు. అంటే చైతన్యవంతులుగాను అవగాహనను పెంచుకున్నటువంటి ప్రజలుగాను ఉన్నారు. బికాజ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ రీజన్, దిస్ third stage of demographic transition recorded as modern stage of transition relating to the population of a particular country. In this stage, the birth rates decreased as well as death rates also decreased. Here we are comparing the two rates relating to births and deaths of particular country are lowered. ఈ ప్రత్యేకమైనటువంటి మూడవ దశలో జననాల రేటు కానీ మరణాల రేటు కానీ రెండు చాలా వరకు తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. ఇది ఒక శుభ పరిణామంగా మనం చెప్పవచ్చు. ఇట్ హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ అ గుడ్ ఈక్వేషన్ రిలేటింగ్ టు ది పాపులేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ యాజ్ ది స్టేజ్ దట్ ఈజ్ డెవలపింగ్ స్టేజ్. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఒకే దశలో ఈ యొక్క జననాల రేటు కానీ మరణాల రేటు కానీ తగ్గడం వల్ల మనకి ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకని అంటే మనం ఆర్థికాభివృద్ధి పదంలో వెనుకబడిన స్థాయిలో ఉండిపోయాం కాబట్టి ఈ వెనుకబాటుతనం అనేది మనం కొద్దిగా సమృద్ధిగా డెవలప్ చేసుకోవాలి అంటే మనకి మరణాలు జననాలు తగ్గటం అనేది కొంతవరకు సహాయపడుతుంది. దీనితో పాటుగా వీఆర్ రికార్డెడ్ హై హెల్త్ స్టాండర్డ్స్ అండ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్. అధిక విద్యా ప్రమాణాలను అదేవిధంగా అధిక వైద్య ప్రమాణాలను మనం అభివృద్ధి చేసుకోగలిగాము. వీటిల్నే రాబోయే కాలంలో మనం హెచ్ఆర్గా పిలవబోతున్నాము. ఇదే పాఠంలో మానవ వనరులుగా సంబోధించబోతున్నాము. వీటి వల్ల మనకు కొద్దిగా వృద్ధి రేట్ అనేది పెరగడానికి అవకాశం వచ్చింది. మనం గ్రోత్ రేట్లో నుంచి డెవలప్మెంట్ రేట్లోకి వెళ్ళటానికి ఈ మరణాలు కానీ ఈ యొక్క మనకున్నటువంటి జననాలు కానీ ఈ విధంగా మనకి పరోక్షంగా సహాయపడ్డాయని జనాభా శాస్త్రవేత్తలు, ది డెమోగ్రఫిక్ ట్రాన్సిట్స్ ఆల్వేస్ ఎక్స్ప్లెయినింగ్ ఆర్ డిస్క్రైబింగ్ దిస్ లైక్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ది third stage of demographic transition. From the above three stages, we are ready to understand one particular thing clearly. పైన చెప్పినటువంటి మూడు దశల యొక్క జనాభా సిద్ధాంతాన్ని బట్టి మనము స్పష్టంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మూడు రకాల దశల్లో మూడు రకాలైనటువంటి బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్ని మనం నమోదు చేసుకున్నాం. కానీ మూడో రకమైనటువంటి ప్రత్యేక దశలో అధునాతన దశలో మాత్రం మరణాలను జననాలను తగ్గించుకోవడం వల్ల మనం ఆర్థికాభివృద్ధి పదంలో చాలా వరకు ముందుకెళ్ళడానికి ఉపయోగపడింది. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామం. ఈ పరిణామం మొత్తం కూడా విద్యా ప్రమాణాలు వైద్య ప్రమాణాలు పెరగడం వల్లే జరిగిందని ఆర్థికవేత్తలు స్పష్టంగా చెప్తున్నారు. ది ఎకానమీస్ ఆఫ్ అవర్ కంట్రీ క్లియర్లీ నోటెడ్ దట్ దిస్ క్రెడిట్ గోస్ టు ది హెల్త్ మ్యాటర్స్ అండ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కంట్రీ. These youth are educated persons and overall family members also ready to decrease their size of family. ఏ స్థాయిలో నివసించేటువంటి రూరల్ పాపులేషన్ అయినా అర్బన్ పాపులేషన్ అయినా ఈ మూడవ దశ దగ్గరికి వచ్చేపాటికి వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క సంఖ్యను తగ్గించుకోవడానికి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సంసిద్ధులుగా ఉన్నారు. పీపుల్ ఆర్ రెడీ టు డిక్రీజ్ దేర్ సైజ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ health and education in this stage because of
this reason, the demographic transition helps a lot to the Indian economy. Next aspect, that is causes of high birth rate in India or causes of rapid growth of population in India. This is further called as population explosion also. ఈ రెండవ టాపిక్లో మనము అధిక జననాల రేటుకు కారణాలను, అదేవిధంగా జనాభా విపరీతంగా పెరగడానికి కారణాలను చూస్తున్నాము. దీన్నే మనము కాజెస్ ఫర్ హై పాపులేషన్ ఆర్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దిస్ టాపిక్ ఫర్దర్ కాల్డ్ యాజ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఆర్ హెవీ పాపులేషన్ ఇన్ ఇండియా. ఈ జనాభా విస్ఫోటనానికి, అధిక జనాభా రేటుకు, అదేవిధంగా అధిక జననాల రేటుకు ఉన్నటువంటి కారణాలను మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాము. యాజ్ ఇంట్రడక్షన్ టు దిస్ టాపిక్ we are going to discuss about this manner. డ్యూరింగ్ ది లాస్ట్ 5 decades, జరిగిపోయినటువంటి 50 సంవత్సరాల కాలాన్ని మనం ఒకసారి కనుక చూసుకున్నట్టయితే, ది బర్త్ రేట్ హ్యాజ్ నాట్ డిక్లైన్డ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. హియర్ వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ టు ది నెంబర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అవర్ ఎక్స్పెక్టెడ్ రిడక్షన్ ఆఫ్ బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్. ఈ ప్రత్యేకమైనటువంటి విషయానికి సంబంధించి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి ఆర్థికపరమైన మరియు సామాజిక పరమైనటువంటి అనేక కారణాలు లేకపోతే కారకాల వలన మనం అనుకున్నంత స్థాయిలో బర్త్ రేట్ని తగ్గించుకోలేకపోయాము. వీఆర్ నాట్ అచీవ్డ్ అవర్ ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ బర్త్ రేట్ డ్యూ టు ది సో మెనీ ఎకనామిక్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ప్రివేల్డ్ in our country, that is India. Because of this strong reason, we are presently also noted high birth rate in case of Indian economy. We are having so many reasons or causes for this particular problem in Indian economy. We are going to explain here. Causes of high birth rate here. అధిక జననాల రేటుకు ఉన్నటువంటి కారణాలను మనం ఎప్పుడు కూడా 3 రకాలైనటువంటి కారణాలుగా డివైడ్ చేసాం. The present topic, high birth rate, consists of 3 levels of factors: economic factors, social factors and non-economic factors. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అంశాన్ని మనం 3 రకాలైనటువంటి ఉపశీర్షికలతో చదవబోతూ ఉన్నాం. ఒకటి ఆర్థికపరమైనటువంటి కారకాలు, రెండవది ఆర్థికేతర పరమైనటువంటి కారణాలు, అదేవిధంగా సామాజికంగా ఉన్నటువంటి కారణాలు. వీటిలో అనేక రకాలైనటువంటి ఉపవిభాజితమైనటువంటి ఉపశీర్షికలు ఉన్నాయి. అవి ఒక్కోటి మనం ఇక్కడ చూద్దాం. Under that, economic factors consists, as first point, the predominance of agriculture. The Indian economy always depending on agricultural sector as their primary livelihood. భారత ఆర్థిక వ్యవస్థలో 50 నుంచి 60% మంది ప్రజలు 2020 వచ్చేపాటికి కూడా 2011 జనాభా లెక్కలను బట్టి కూడా ఎక్కువ మంది ఈ యొక్క రంగం మీదే ఆధారపడి ఉన్నారు. అండ్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ డిపెండింగ్ ఆన్ అలైడ్ యాక్టివిటీస్. వ్యవసాయంలో ఉన్నటువంటి అనుబంధ వృత్తుల మీద కూడా ఆధారపడి ఉన్నారు. అగ్రికల్చర్ యాజ్ ఫార్మింగ్ యాజ్ దేర్ ప్రైమరీ ఫార్మింగ్ ఆక్యుపేషన్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఆఫ్ దేర్ సబ్సిడరీ వర్క్స్. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి అనుబంధ వృత్తులుగా పౌల్ట్రీ కోళ్ళ పరిశ్రమ, పిగ్గరీ పందుల పెంపకం, యానిమల్ హస్బెండరీ పశువుల పోషణ అండ్ మిల్క్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ పాలను ఉత్పత్తి చేసి అధికంగా పట్టణాలలో అమ్మడం, ఇలాంటి అనేక రకాల వ్యవసాయ అనుబంధ వృత్తుల మీద కూడా ప్రజలు కొంత స్థాయిలో ఆధారపడ్డారు. ఏది ఏమైనప్పటికీ దిస్ పర్టిక్యులర్ డిపెండెన్సీ ఆల్సో కనెక్టెడ్ విత్ అగ్రికల్చర్ సెక్టార్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దిస్ ఓవరాల్ డిపెండెన్సీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ one dependency, that is agricultural dependency. This point specifically noted as predominance of agriculture by the economists and economic organizations of the world. ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు కానీ అలాగే అర్థశాస్త్రాన్ని పరిశోధన చేస్తున్నటువంటి ఆర్థికవేత్తలు కానీ దీనిని వ్యవసాయ ఆధారంగానే పరిగణలోకి తీసుకున్నారు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో వీఆర్ రికార్డింగ్ హై బర్త్ రేట్స్ ఇన్ ఇండియా అప్ టు అవర్ 2000 ఇయర్. 2000 సంవత్సరం ముగిసిపోయినప్పటికీ ఆ టైం మనకు గడిచిపోయినప్పటికీ కూడా మనం ఎక్కువ జనాభానే మనం నమోదు చేసుకోవడానికి ఈ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన కారణాన్ని మనం ఒప్పుకోక తప్పడం లేదు. వ్యవసాయం అంటే గ్రామాలకే టచ్ అయి ఉంటుంది, పట్టణాలకు వాళ్ళకు ప్రత్యేకంగా సంబంధం ఏమీ ఉండదు. దానివల్ల కూడా మనం ఎక్కువ నమోదు చేసుకుంటున్నాం జననాల విషయాన్ని.
that is the predominance of agriculture. Next point, high incidence of poverty also the main reason for our recording of high birth rate in India. అధిక పేదరిక స్థాయిని బట్టి కూడా మనం ఇక్కడ అధిక జనాభాను నమోదు చేసుకుంటూ ఉన్నాము. వాట్ ఈస్ ద పావర్టీ హియర్? ది స్టార్వింగ్ ఆర్ అన్సాటిస్ఫాక్షన్ ఆఫ్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైక్ ఫుడ్, క్లోదింగ్ అండ్ షెల్టర్. ఏవైతే మనిషి బతకడానికి కావాల్సినటువంటి కనీస అవసరాలు, అలాగే అసంతృప్తమైనటువంటి అవసరాలు ఉన్నాయో, తిండి, వస్త్ర సదుపాయము, గూడు, ఈ మూడిటి పరంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికీ ఇబ్బందుల్లోనే ఉన్నారు. పర్టికులర్లీ ఇన్ ఇండియా వీఆర్ అబ్జర్వింగ్ అబ్సల్యూట్ పావర్టీ యాజ్ స్పెషల్ మ్యాటర్. నిరపేక్ష పేదరికాన్ని భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మనం చవిచూస్తూ ఉన్నాము. బికాస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ అబ్సల్యూట్ పావర్టీ వీఆర్ ఓన్లీ బిలాంగింగ్ డెవలపింగ్ స్టేజ్ బట్ నాట్ ఇన్ ది డెవలప్డ్ స్టేట్. ఈ ప్రత్యేకమైనటువంటి నిరపేక్ష పేదరికం వల్లే మనం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న జాబితాల్లో స్థానాన్ని కలిగి ఉన్నాం, కానీ అభివృద్ధి చెందిన సంపన్న దేశాల జాబితాలోకి వెళ్ళలేకపోతున్నాము. ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా వీఆర్ రెడీ టు రెడ్యూస్ పావర్టీ యాజ్ ఏ కేస్ ఆర్ సబ్ మ్యాటర్ లైక్ అబ్సల్యూట్ పావర్టీ ఇన్ ఇండియా. అభివృద్ధిని మనం సవిచూడాలి అంటే ఈ పేదరికాన్ని కానీ, దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్గంగా చెప్తున్నటువంటి నిరపేక్ష పేదరికాన్ని కానీ మనం తప్పనిసరిగా తగ్గించుకోవాల్సిన అవసరం, నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థికవేత్తలు తమ అంచనాలు, సర్వేలలో మనకు చెప్పడం అనేది జరిగింది. వాళ్ళకున్నటువంటి ప్రాపర్టీ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా పేదరిక స్థాయిని మనం తగ్గించుకోవచ్చు. వీఆర్ రెడీ టు రెడ్యూస్ పావర్టీ ఇన్ ఇండియా బట్ యాజ్ ఏ మ్యాటర్ వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ అవర్ పర్ క్యాపిటా ఇన్కమ్. భారతదేశంలో తలసరి ఆదాయం ఎప్పుడైతే అందరికీ పెరుగుతుందో, ఎస్పెషల్లీ ఇన్ ది కేస్ ఆఫ్ రూరల్ పీపుల్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రజల యొక్క పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేజింగ్ పవర్ పెరిగితే పావర్టీని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ది వేరియస్ మ్యాటర్స్ విచ్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ ఇన్ ఏ పర్టిక్యులర్ కంట్రీ లైక్ ఇండియా. వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ అవర్ పర్ క్యాపిటా ఇన్కమ్ and we are ready to improve our purchasing power in order to decrease the povertyness in India like countries. Because of this reason also we are recording high birth rates in Indian economy as our wealthy dream like reduction of birth rates. జననాల రేటును మనం తగ్గించుకోవాలని కలలుకుంటున్నాము, కానీ పేదరికం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం వల్ల కూడా ఈ జననాల రేటు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. నెక్స్ట్ పాయింట్, స్లో అర్బనైజేషన్ అండ్ ప్రెడామినెన్స్ ఆఫ్ విలేజెస్. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ క్లోజ్ కనెక్టింగ్ పాయింట్. స్లో అర్బనైజేషన్, ది టౌన్స్ అండ్ సిటీస్ నెంబర్ వీఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ ఏ స్లో మేనర్ బట్ నాట్ అవర్ ఎక్స్పెక్టెడ్ మేనర్. పట్టణాలు మరియు బస్తీల యొక్క సంఖ్య ఏమో తగ్గుతూ ఉంది, మనకున్నటువంటి యొక్క విలేజెస్ నెంబర్ ఏమో పెరుగుతూ ఉంది. అప్ టు ది 1970s and 1980s we are prevailing or experiencing this type of condition in rural India or urban India. 1970-80 సంవత్సరాల్లో మనం గనక సమాజాన్ని, భారతదేశ సమాజాన్ని గమనించినట్లయితే మనకి పట్టణాలు నిదానంగా పెరగడము, గ్రామాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండడం అనేది మనకి జరుగుతూ ఉంది. అప్పటికి మైగ్రేషన్ అనేటువంటి ప్రాసెస్ ఇంకా స్పీడ్ లెవెల్లోకి రాలేదు, వేగవంతమైనటువంటి ప్రక్రియలోకి రాలేదు. ది వర్డ్ మైగ్రేషన్ ఆల్వేస్ specifying the people who are ready to migrate from one place to another for their livelihood. ఎవరైతే ప్రజలు వాళ్ళ యొక్క జీవన విధానం కోసం, జీవన భృతి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోతూ ఉంటారో దాన్ని మనం మైగ్రేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఈ వలస అనేది ఆ రోజుల్లో తక్కువగా ఉంది, కానీ మనం 2000 సంవత్సరానికి వచ్చేపాటికి ఈ యొక్క వలస అనేది బాగా పెరిగింది. అప్పటి నుంచి మనము జనాభాను కొంతమేరకు తగ్గించుకోవడంలో విజయాన్ని సాధించామని చెప్పక తప్పదు. ఇది సర్వేల్లో కూడా స్పష్టంగా అధ్యయనం చేయబడినటువంటి అంశము. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ నవేడేస్ వీఆర్ అబ్జర్వింగ్ నెంబర్ ఆఫ్ సిటీస్ ఆర్ ఇంక్రీజ్డ్ వేరాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ విలేజెస్ ఆర్ డిక్రీజ్డ్. దిస్ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్ ఎంకరేజెస్ అవర్ లైక్లీ డ్రీమ్ రిడక్షన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ. మనం ఏదైతే కోరుకుంటూ కలలుకుంటున్నామో ఎన్నో సంవత్సరాలు బట్టి ఆ కళను మనం వాస్తవం చేసుకోవాలి, నిజ రూపంలోకి తీసుకురావాలి, ఆచరణలోకి తీసుకురావాలంటే గ్రామాల యొక్క సంఖ్య, గ్రామాల్లో ఉన్నటువంటి జనాభా తగ్గాలి,
పట్టణాల్లో నివసిస్తున్నటువంటి జనాభా పెరగాలి. వై వీఆర్ ఎక్స్పెక్టింగ్ అర్బన్ పాపులేషన్ హియర్, వై వీఆర్ ఎక్స్పెక్టింగ్ మెజారిటీ పాపులేషన్ మస్ట్ లివ్ ఇన్ అర్బన్ ఏరియాస్ హియర్. ఎందువల్ల ప్రజలు పట్టణాల్లో నివసించాలని మనం కోరుకుంటున్నాం? ది పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్ ఆర్ అర్బన్ ఏరియాస్ ఆల్వేస్ హ్యావింగ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్, ఆల్వేస్ హ్యావింగ్ health preservation points, always having their sanitation levels. ఎవరైతే పట్టణాల్లో నివసిస్తూ ఉంటారో వాళ్ళకి విద్యా ప్రమాణాలు పెరుగుపడతాయి, వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు బాగుంటాయి, అదేవిధంగా వాళ్ళకున్నటువంటి స్మార్ట్ లివింగ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ధనాత్మకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దీస్ త్రీ ఆర్ ఓన్లీ ఎంకరేజెస్ ది పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ పర్చేజింగ్ పవర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ అర్బన్ ఇండియా. పట్టణ భారతదేశంలో నివసించే ప్రజలకు గ్రామాల కంటే ఎంతో కొంత తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది, మనం నమోదు చేసుకుంటున్నాం, చూస్తున్నాం. అలాగే గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క కొనుగోలు శక్తి నిష్పత్తి, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ రెండు జరిగినాయో వాళ్ళకి విద్య అందుబాటులోకి వస్తుంది, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలుగుతారు, అలాగే జీవన ప్రమాణ స్థాయిని కూడా వాళ్ళు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ అర్బన్ పాపులేషన్ వీఆర్ రియలైజింగ్ సో మెనీ మ్యాటర్స్ లైక్ హెల్త్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్మెంట్, హెల్త్ ప్రిజర్వేషన్, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అండ్ స్మార్ట్ లివింగ్ ఆర్ మోడరన్ లివింగ్, ఫర్దర్ కాల్డ్ యాజ్ లైఫ్ స్టైల్ ఆఫ్ దేర్ ఓన్ ఆర్ చాయిస్. అధునాతన జీవన శైలిని, అధునాతన జీవన విధానాన్ని కూడా వాళ్ళు పెంచుకోవాలి అంటే వాళ్ళు గ్రామాల్లో కాకుండా పట్టణ ప్రాంతాలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ ఆర్థికవేత్తలు మనకి చెబుతూ ఉన్నారు. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ స్లో అర్బనైజేషన్ అండ్ ప్రెడామినెన్స్ ఆఫ్ విలేజెస్ యాజ్ పర్టిక్యులర్ కాజ్ మ్యాటర్ రిలేటింగ్ టు ది హై బర్త్ రేట్ ఇన్ ఇండియా. ఈ ప్రత్యేకమైనటువంటి అంశం వల్ల కూడా భారతదేశంలో జనాల రేటు పెరుగుతూనే ఉంది. అందువల్ల మనము అర్బన్ ఏరియాస్ని పెంచుకోవాలి, విలేజ్ పాపులేషన్ తగ్గించుకోవడానికి అవకాశం ఉండాలి. వీఆర్ రెడీ టు డిక్రీజ్ ది పాపులేషన్ హూ ఆర్ లివింగ్ ఇన్ విలేజెస్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ది పాపులేషన్ ఆర్ పీపుల్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ సిటీస్.